బ్యాక్ టు శాండీ ఎడిట్స్ ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు ప్రివ్యూలో ఆల్రెడీ చూసే ఉంటారు. కొంచెం నేను కాపరేట్ క్లైమ్ వస్తుందని వీడియో అయితే మ్యూట్ చేశాను ఫ్రెండ్స్. మీరు ఫుల్ డెమో మాత్రం ఇన్స్టాగ్రామ్ లేదా టెలిగ్రామ్లో చూడొచ్చు. దాంట్లో మీరు మొత్తం మ్యూజిక్తో వినండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా నచ్చుతుంది. నేనైతే కొంచెం కొత్తగా ట్రై చేశాను. మనకైతే ఈ బీజిఎం కొంచెం ట్రెండింగ్లో ఉంది, మనకు మిస్టర్ బచ్చన్ మూవీ నుండి మాత్రం. ఓకేనా, ఈ సాంగ్ చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఫ్రెండ్స్, దీంట్లో నేను ఈ సాంగ్ మధ్యలో కొంచెం క్లిప్ తీసుకొని అయితే నేను ఎడిట్ చేశాను. చాలా బాగా నచ్చింది. మీరు చాలా సింపుల్గా ఒకే ఒక క్లిక్తోనే ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా, కొంచెం వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, కొంచెం లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకేనా, వీడియో మాత్రం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన బీట్ మార్క్ ప్రీసెట్స్ XMLs అన్ని కింద నా వెబ్సైట్లో ఉంటాయి. ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ ఉంది ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేసుకొని ఆటోమేటిక్గా మీకు ద బీట్ మార్క్ ప్రీసెట్స్ XMLs అన్నీ ఉంటాయి. సింపుల్గా వాటిని ఎలక్ట్రిక్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే మనం వీడియో మాత్రం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ ఎలక్ట్రిక్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న బయట ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ పైన కనిపిస్తాయి ఫ్రెండ్స్. మనకి రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకుని మనకు పైన వస్తాయి. ఇక్కడ చూసారు, మన రీసెంట్గా నేను 2 ఫైల్స్ని ఇంపోర్ట్ చేశాను. మీరు ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా ఇంపోర్ట్ చేసుకుంటే మనకైతే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ అచ్చా సాంగ్ బీట్ మార్క్ బై అండ్ బీట్ మార్క్ వస్తుంది. ఇక్కడ కింద షేక్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. XMLs అండ్ ప్రీసెట్స్ 2 లింక్స్ ఏదో ఒక లింక్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా, మనకైతే లిరిక్స్ వచ్చేసి మాత్రం ఈ విధంగా ఉంటాయి. ఓకేనా, ఒకవేళ మీకు మీ దగ్గర ఈ ఫంట్ లేకపోతే ఫ్రెండ్స్, మీకైతే ఇదే ఫంట్ కావాలంటే మీరు ఫంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా మీరు ఫంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమి ప్రాబ్లం లేదు. ఓకేనా, మీరు ఇదే ఫంట్ ఉంచుకోండి. ఎందుకంటే మీకు నచ్చిన ఫంట్ యాడ్ చేసుకుంటే జస్ట్ ఏం లేదు. ఇక్కడ ఈ ఫంట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అండ్ ఇక్కడ పైన మనకు లేయర్స్ ఉంటాయి, ఫంట్స్ ఉంటాయి, చాలా ఫంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దాన్ని ఏం లేదు, ఇక్కడ సింపుల్గా మీరైతే ఆ ఫంట్ మీద క్లిక్ చేసుకొని ఆటోమేటిక్గా మనకి ఇక్కడ మీ ఫంట్ అయితే చేంజ్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఏం చేయకండి ఫ్రెండ్స్, మనకు కొంచెం సైడ్కి రండి. ఇక్కడ 8.28 milliseconds వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. ఫోటోస్ యాడ్ చేసుకుని వాటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. అందుకోసం అయితే నేను సపరేట్గా షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ ఇచ్చాను, XML ఇచ్చాను. దాంట్లో ఏదో ఒక లింక్ ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. ఎగ్జాంపుల్కి గ్యాలరీ ఉన్న ఫోటోని ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ ఫోటోస్ యాడ్ చేసుకొని ఈ ఫోటో అనేది మనం తీసుకున్న రెజల్యూషన్కి సెట్ అవ్వాలంటే మనకు పైన 3 డాట్స్ ఉంటాయి. వాటి మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది. మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ సేమ్ అలానే మనం సెకండ్ ఫోటో. ఓకేనా, సేమ్ అలానే మళ్ళీ మనం సెకండ్ ఫోటో ఫ్రెండ్స్. ఇదే విధంగా మనకు బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ ఉంటాయి ఫ్రెండ్స్, అన్ని ఫోటోస్ని సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ప్రతి ఫోటోని ఈ బీట్ మార్క్ మధ్యలో ఫిల్ చేసుకోండి. ఓకేనా, మనకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు. ఓకేనా, ప్రతి ఫోటోని ఈ బీట్ మార్క్ మధ్యలో ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. అది ఏ విధంగా చేసుకోవాలో కూడా చెప్తాను. కొంచెం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకేనా, మనకి ఇక్కడ చూసే ఫ్రెండ్స్, మనకి లాస్ట్లో కూడా ఒక ఫోటో యాడ్ చేద్దాం. ఒక ఫోటో మిగిలింది కదా, ఈ ఫోటోని యాడ్ చేసుకోండి. ఓకేనా, మీరు ప్రతి బీట్ మార్క్లో ఈ ఫోటోస్ని యాడ్ చేసుకొని ఇలా ఈ ఫోటోస్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. అందుకోసం అయితే నేను సపరేట్గా షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ కూడా ఇచ్చాను. 1 సెకండ్ బయటికి రండి. బయటకు వచ్చేసి ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ఇలా ఓపెన్ చేసుకొని సింపుల్గా ఈ లేయర్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఆ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ 3 డాట్స్ అండ్ కాపీ ఎఫెక్ట్స్. ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ మొత్తం కాపీ అయిపోతే 1 సెకండ్ మళ్ళీ బయటికి రండి. బయటకు వచ్చేసి ఇక్కడ ఏం చేస్తారంటే మనం ఆల్రెడీ లిరిక్స్ చెప్పాను కదా, లిరిక్స్ ఏం టచ్ చేయకండి. ఓకేనా, మనం బీట్ మార్క్లో తీసుకున్న ప్రతి ఫోటోకి మాత్రం ఈ షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఓకేనా, ప్రతి ఫోటోకి మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎన్ని ఫోటోస్ తీసుకున్నారో అన్ని ఫోటోస్కి సింపుల్గా ఫ్రెండ్స్ ప్రతి ఫోటోకి మాత్రం ఇదే ఒకే ఒక షేక్ ఎఫెక్ట్ని అన్నిటికీ యాడ్ చేసుకొని కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి ఫ్రెండ్స్. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు క్లియర్గా వినండి. ప్రతి ఫోటోకి ఒకే ఒక షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇలా సింపుల్గా ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ అండ్ 3 డాట్స్ అండ్ పేస్ట్ ఎఫెక్ట్స్ ఇంతమంది కాపీ చేసాం కాబట్టి ఇక్కడ పేస్ట్. ఓకేనా, చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మొత్తం ఒకసారి మీరు ఎఫెక్ట్స్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత వన్స్ మీరు లిరిక్స్ దగ్గర నుండి ఒకసారి ప్రివ్యూ చూసుకోండి. అంటే మనకు మొత్తం ప్రాపర్గా వస్తుందా రావట్లేదా ప్రివ్యూ చేసుకొని ఒకసారి మీరు ఏం లేదు ఫ్రెండ్స్, మనం పైన షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు ఇష్టమైన రెజల్యూషన్లో వీడియో అయితే సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం అయితే నా ఇన్స్టాలో ఆల్రెడీ నేను ఒక సిరీస్ రీల్స్లో అప్లోడ్ చేస్తున్నాను. దాంట్లో కూడా వెళ్ళి చూడొచ్చు. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.